నేను ఎప్పుడు వాడే చెప్పులు ముందు ఇవాళ వీడియో ఏంటంటే ఆ ముందు మనకి బొటన వేలు దగ్గర పట్టుకునే గ్రిప్ ఉంటుంది కదా, అది ఊడిపోయింది, తెగిపోయింది అనమాట. తెగితే నేనేం చేస్తాను, మామూలుగా ఇట్లాంటి చెప్పులే నేను యూజువల్గా తీసుకునేది. అయితే కుట్టిద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. అసలు ఈ కుట్టించే ఆయన దగ్గర ఉన్న నేర్పరితనం అసలు ఎంత చక్కగా ఉందంటే, అక్కడ ఉన్న కత్తితో అక్కడ చిన్న చిన్న అవంతా కట్ చేసేసి, ఆ కట్ చేసిన తర్వాత దానికి చిన్న చిన్న లెదర్ ముక్కలు, అదే సింథటిక్ లెదర్ ముక్కల్ని ఒక చిన్న పిన్ను దాకా ఏర్పాటు చేసి దానికి గమ్ పూసి అతికిచ్చాడు అనమాట. ముందు వీడియో తీయలేదు నాకు, అంటే వీడియో తీద్దామన్న ఉద్దేశం లేదు, కానీ ఆయన నేర్పరితనం చూసేసరికి, ఆయన చేసే విధానం, ఆయన చెప్పులు మళ్ళీ ఎక్కడా కూడా కుట్టు కనపడకుండా అక్కడ లోపల పక్కకి కుట్టు వేయించేటట్టుగా చేస్తూ చాలా చక్కగా చేశాడు అనమాట. ముందు ఇట్లాగా ఒక చెప్పుకి అది పక్కన ఉన్న చెప్పు లాగా ఇట్లా తీసుకున్నాడు అనమాట. అట్లా దానికి తీసుకొని దానిపైన గమ్ రాసి అతికిచ్చి దానికి ఒక పిన్ను కొట్టాడు. అక్కడ కుట్టేస్తే అతికిదా అని చెప్పేసి ఒక చిన్న పిన్ను లాగా ఉంది. ఆ పిన్ను తర్వాత అక్కడ లోపలంతా కట్ చేసేసి దాని లోపలికి దీన్ని అమరుస్తున్నాడు. అమర్చేసిన తర్వాత ముఖ్యంగా నేను ఎందుకంటే కుట్టిస్తుంది, ఇప్పుడు ఆయన 150 రూపాయలు తీసుకున్నాడు ఈ పని చేయడానికి, కానీ ఈ చెప్పులు వచ్చి 700 రూపాయలే. కానీ నేను వేస్ట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో కొత్త చెప్పులు తీసుకున్నానంటే ఈ చెత్త కుప్పలో పోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా తిరిగి పునరుత్పత్తి అవుతుంది, అంటే రీయూజ్ అవుతుంది అంటే మనం తిరిగి వాడుకోవచ్చు అన్నంత వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. చివరిలో దాని ఫినిషింగ్లో ఉన్నప్పుడు చూస్తారు కదా మీరు, అసలు చెప్పులు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు కంఫర్ట్ కూడా, ఆయన ఈ చెప్పు నెంబర్ చూసి ఆ చెప్పు నెంబర్కి ఆ బొటన్ వేలుది ఎంత సైజులో ఉండాలో లెక్క వేసుకొని ఆ లెక్క ప్రకారం అక్కడ మధ్యలో కుట్టాడనమాట. ఆ మధ్యలో దానికి ఒక చిన్న స్ట్రా లాంటిది, ఇప్పుడు మన పైప్ ఉంటుంది కదా, పైప్ మధ్యలో లాంటిది పెట్టి ఆ పైప్ దాని నుంచి కుట్టాడనమాట. బాగా వచ్చింది చెప్పులైతే. ఈ కుట్టు కూడా ఆయన ఎంత చక్కగా కుడుతున్నాడంటే, అంటే ఈయనకున్న నేర్పరితనం వేరనమాట. ఇప్పుడు మామూలుగా రోడ్డు పక్కన చాలామంది కుట్టేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఇట్లాగా ఉండేవాళ్ళు కొంచెం తక్కువ. ఎందుకంటే ఏదో కుట్టేసాం అయిపోయింది, 20 రూపాయలు 30 రూపాయలు తీసేసుకున్నాం అయిపోయింది అనుకుంటాం. కానీ మనోడు మాత్రం ఏ క్లాస్, పూర్తిగా పైనుంచి కింద దాకా జాగ్రత్తగా కుట్టు కనపడకుండా. ఆ తర్వాత మళ్ళీ నేనేం చెప్పానంటే, అంతవరకు ఆ ముందు భాగం వరకు 80 రూపాయలు అన్నాడు. తర్వాత నేనేం చెప్పానంటే, ఇక్కడ కూడా కుట్టేపిచ్చిస్తే 2 సంవత్సరాల వరకు మనకి ఈ చెప్పులు ఎక్కడికి బావు అనే ఉద్దేశంలో నేనేం చేశానంటే, ఈ పక్కన దానికి కూడా 2-3 కుట్లు వేయమని చెప్పాను. కుట్లు వేయమంటే బాబు వేస్తానన్నాడు. ఇట్లానే వేస్తే దానికి కూడా ఇంకొక 80 అన్నాడు. 80, 120, 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. డిస్కౌంట్ ఇచ్చి బాగుంది. మీరు అసలు కత్తిరించి ఆ కత్తి అటు పక్కన ఉన్న చిన్న కత్తి, ఆ చిన్న కత్తిని ఆయన తిప్పుతున్నాడు, మామూలుగా తిప్పట్లేదు అన్నమాట. ఎట్లా తిప్పితే అట్లా తిప్పేసి దాన్ని జాగ్రత్తగా వస్తూ ఉన్నాడు. కానీ టకటగా ఒక 10 నిమిషాల్లో అయితే కుట్టేశాడు. దానికి చూసారా, చిన్నది కాలుకి ఆ లెదరు తగలకుండా దానికి ప్లాస్టిక్ది ఒక ట్యూబ్ని కట్ చేసి మొక్క పెట్టాడు లోపల. ఎంత నేర్పరితనం అంటే అంత నేర్పరితనం అన్నమాట. బాగా అయితే చేశాడు. నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తాయని. అక్కడ కాల్చి దాన్ని బ్లాక్ చేసేస్తున్నాడు అన్నమాట. ఆయన దగ్గర చిన్న చిన్న పనిముట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంత బెజ్జాలు పెట్టడానికి పాగర్ లాంటిది ఒకటి ఉంది. అట్లానే పిన్ హోల్స్ చేయడానికి వివిధ సైజుల్లో పిన్నులు ఉన్నాయి, సుత్తులు, ఇంకా దారాలు, పాలిష్లు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మొత్తం చూసా, బాగుంది.
మీరు కూడా ఎప్పుడైనా చెప్పులు, ఎందుకంటే అంటే ఇప్పుడు మనం ఈ చెప్పులంతా కూడా ప్లాస్టిక్ అయిపోయింది. ఆ ప్లాస్టిక్ సులువుగా తయారై వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు తగరపు కాగితాలతో కవర్లు అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకి అట్లా కుదరట్లేదు. కానీ ఈ చెప్పులు మటుకు ఒక్కొక్కరి దగ్గర ఒక 50 రకాలు, ఎంత 500 పెడితే వచ్చేస్తుంది అన్నట్టుగా 50 రకాలు, 20-30 రకాలు అయితే సరదాగా ఉన్నాయి, షూస్ కానీ ఇవి కానీ. కాబట్టి మనం అయినంత వరకు ఈ చెప్పుల్ని మనం వాడి, అంటే నేను మరీ పాడైపోతే కూడా బాగు చేయించుకోమని చెప్పను, కానీ ఇట్లాగ చిన్న చిన్నగా తెగిపోయిన వాటన్నిటిని తిరిగి వాడుకుంటే కొంచెం మనం మన పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవ్వం, మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ₹1 మనం సేవ్ చేసామంటే అది మనం సంపాదించినట్టే కదా. సో దాన్ని ఒకసారి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీరు, అంటే నేను అడ్వైజ్ ఇచ్చేంతటి కాదు, మీ ఇష్టం అది, కానీ నేను ఇట్లా మనసు ప్రకారం ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి, మీరు ప్రయత్నించండి. చాలా కొత్తటి చెప్పుల్లాగా ఉన్నాయి, మీరు చివరి చూస్తే బాగుంటాయి. చూడండి ఎంత కొత్త చెప్పుల్లాగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఆ మధ్యలో చూడండి, చిన్న పిన్ వచ్చేసరికి చాలా అందంగా వచ్చింది. చిన్న పిన్